నమస్తే అండి, వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం. ఈ రోజున టమాటా బెండకాయ కూర చేస్తున్నాను. అంటే మీ అందరికీ వచ్చనుకోండి అన్ని వంటలు. నేనేం చేస్తున్నానో ఎలా చేస్తున్నానో కొంచెం చూపించడానికి ఈ చిన్న ప్రయత్నం. ముందు అలా పెట్టుకొని కూర చేసుకునే పాత్రని ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకొని, ఉల్లిపాయలు అంటే నేను అప్పటికప్పుడు కట్ చేస్తాను. ముందు ఉల్లిపాయ పచ్చిమిర్చి అలా వేసుకొని కొంచెం వేగితే సరిపోతుంది. ఈలోపు మనం వేగేలోపు మనం టమాటాలు కోసుకోవచ్చు. ఆ ఉల్లిపాయలు వేగటానికి సరిపడా ఉప్పు వేసేసి కొంచెం తిప్పేసి ఈలోపు నేను టమాటా చేసుకున్నాను. చాలామంది అల్లం వెల్లుల్లి వేసుకుంటారు, కావాల్సిన వాళ్ళు ఈ టైంలో వేసుకోవచ్చు. లేదంటే టమాటాలు వేసుకొని అవి మగ్గిన తర్వాత కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయలేదు, నాకు ఇలానే ఇష్టం కాబట్టి నేను ఇలానే వేస్తాను. ఎటు నాన్ వెజ్లో వేస్తున్నాం కదా ఫుల్గా అని చెప్పేసి నేను వెజ్ కర్రీస్లో తక్కువ వేయను, కొన్నిట్లో మాత్రమే వేస్తాను. టమాటా కూర నాకు ఇలా ప్లెయిన్గా ఉంటేనే ఇష్టం. చాలామందికి టమాటాను వేరే కూరగాయ రెండు కలిపి ఉండేటప్పుడు టమాటా చాలా ముక్కలుగా ఎలా ఉండిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే హైలో పెట్టేసి మూత పెట్టేసి తిప్పుకుంటూ ఉంటే అది బాగా గుజ్జులాగా అయిపోతుంది. చూసారా, టమాటా హైలో కంపల్సరీ హైలోనే ఉంచాలి. లేదు సిమ్లో ఉంచుదామంటే చాలా స్లోగా అవుతుంది. అది కాక కొంచెం ముక్క గట్టిగానే ఉంటుంది. చూసారా ఎలా గుజ్జుగా అవుతుందో. చక్కగా అలా వేగిన తర్వాత నేను ఒక్కోసారి ఈ టైంలో కూడా అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లితో పాటు ఇంక ఉప్పు కారాలు కూడా నేను ఈ టైంలోనే వేస్తాను. మనకు కావాల్సినంత ఉప్పు కారం వేసుకొని మళ్ళీ కొద్దిసేపు సిమ్లో పెట్టేసి, చూసారా ఎలా గుజ్జుగా వచ్చిందో. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోవచ్చు. అంటే టమాటాలు మగ్గిపోయిన తర్వాతే టమాటాలు ఏ కూరగాయ మనం వేసుకోవాలనుకున్నా అది మగ్గిన తర్వాతే మనం వేసుకోవాల్సిన కూరగాయ అప్పుడు వేసుకోవాలి. అప్పుడే అది గుజ్జుగా ఉంటుంది. ఇది కూడా చక్కగా నీట్గా ఉడుకుతుంది లోపల వరకు సిమ్లో పెట్టుకొని ఇంకా వాటర్ పోసుకుంటే. ఇప్పుడు బెండకాయని చాలామంది బంక వస్తుందేమో అనుకుంటారు, అందుకే మీకు చిన్న వీడియో కూడా మీకు పెట్టాను, చూద్దురు. కానీ కొంచెం అలా మగ్గిచ్చేసి వాటర్ పోసుకొని వండేసుకుంటే స్మూత్గా ఉంటుంది అన్నమాట. బంక ఏం ఉండదు. మీకు కావాలంటే చూపిస్తాను చూడండి. అలా వాటర్ పోసుకొని కొంచెం తిప్పేసి, చూసారా అలా సిమ్లో పెట్టేస్తే చక్కగా ఉడికిపోతుంది. మనకు కావలసినంత పులుసు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. కలిపేసుకొని తిన్నాం. చాలా కమ్మగా ఉంది. వేడి అన్నంలో టమాటా కూర వేసుకొని మీరు నెయ్యి వేసుకుంటే టమాటా కూరలో ఉన్న టేస్ట్ మీకు తెలుస్తుంది. ఈసారి ట్రై చేయండి. ఓకే గాయ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.
మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.